ఇగో సమ్మర్ కదా, మంచిగా కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి హెల్త్ గురించి. నేనైతే కాజు, బాదం, గ్రేప్స్ అండ్ పొమ్మగ్రనేట్, దానిమ్మ ఇవన్నీ మిక్స్ చేసుకొని వచ్చిన. అవి కొన్ని సమ్మర్ కాబట్టి ఫ్రూట్స్ తింటే కొంచెం బాడీకి సెట్ అవుతుంది. మీరు కూడా ఫాలో అవ్వండి హెల్త్ గురించి. ఎట్లాగో టైం అయితే మెయింటైన్ చేయం, కానీ ఫుడ్ అన్న మెయింటైన్ చేయరు ఖచ్చితంగా. ఓకే, అసలు బండ్లు మూవ్ అవుతలేవు. గ్యాస్ కొట్టించుకుంటున్నా, ఎంత పడుతుందో చూద్దాం. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొన్నటి నుంచి మన డైలీ ఎర్నింగ్స్ వీడియోస్ చూస్తారు కదా, ఓన్లీ నైట్లోనే చేస్తున్నా. నిన్న ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే మార్నింగ్ కంటిన్యూ చేసిన. సో ఈరోజు సండే, ఈరోజు నైట్ కూడా కంటిన్యూ చేస్తున్నా. సో టైం వచ్చేసి 9:59. సో లేట్ అయిపోయింది, కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకున్నా, మార్నింగ్ కంటిన్యూ నడిపినాయి కాబట్టి. సో నిన్న నైట్ అయితే బిజినెస్ బాగానే అనిపించింది. సో సాటర్డే సండే బిజినెస్ లెక్కలకు తీసుకోవద్దు, ఎందుకంటే సాటర్డే సండే బిజీ డే కాబట్టి అండ్ వీకెండ్స్ కాబట్టి బాగానే ఉంటుంది. సో నార్మల్ రెగ్యులర్ డేస్ మండే టు ఫ్రైడే వరకు బిజినెస్ ఉంటే దాన్ని మెచ్చుకోవాలి. సో ఈ సాటర్డే సండే ఈజ్ నార్మల్. చలో చూద్దాం సండే ఇవాళ కూడా ఎట్లుంటుందో. కంటిన్యూ చేసేద్దాం, లాగిన్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మన ఛానల్ని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నా ఇన్ఫర్మేషన్, అంటే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఓకే, లాగిన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ బుకింగ్ పడిపోయింది, మ్యాచింగ్ అవుతుంది, మరి అవుతుందా కాదా చూడాలి. అయింది, ఓకే. డ్రాప్ వచ్చేసి పంజాగుట్ట, పికప్ వచ్చేసి వివేకానంద నగర్. సో రీడింగ్ కూడా 0 చేసేసుకుందాం. ఎగ్జాక్ట్లీ 10 స్టార్ట్ అయింది టైం, చూడండి. వెళ్ళిపోదాం ఇంకా. ఎగ్జాక్ట్లీ 10, రీడింగ్ కూడా 0 చేసేసిన. చలో లెట్స్ గో. ఇంకా కస్టమర్ బుకింగ్ క్యాన్సిల్ చేసిండు, మళ్ళీ ఇంకో బుకింగ్ పడుతుంది. పికప్ 3.4 ఉంది, ఇదైతే యాక్సెప్ట్ చేస్తలే. అదే కస్టమర్ది బుకింగ్ పడ్డది, మళ్ళా క్యాన్సిల్ చేసిండు. ఇగో మళ్ళీ క్యాన్సిల్ చేసిండు, ఆటలు ఆడుతుండం. మరి ఫస్ట్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు 107 రూపీస్ వచ్చింది మనకు. నెక్స్ట్ స్టాప్ పడుతుంది, పికప్ 4.5 అంట. లైట్ ఊబర్లో పికప్స్ వస్తున్నాయి కానీ మొత్తం అన్ని లాంగ్ పికప్స్ వస్తున్నాయి. ఇక 4.1 పికప్ అంట, 13.5 డ్రాప్ అంట. ఇది చూడండి, ఇది ఎక్కడ, ఇది వెళ్ళిపోదాం. 1.5 ఉంది పికప్. వేరే డ్రైవర్ యాక్సెప్ట్ చేసి ఉంటారు, లేదు వచ్చింది. చలో సెకండ్ పికప్ వచ్చింది, 1.5 కిలోమీటర్స్ దూరం నుంచి జూబ్లీస్ డ్రాప్ వెళ్తున్నా. పికప్ 5 మినిట్స్ చూపిస్తుంది. సో ఊబర్లో బుకింగ్స్ వస్తున్నాయి కానీ అన్ని 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ పికప్స్ వస్తున్నాయి. సో ఓలా ర్యాపిడోలో 2 డ్రాప్లు అయిపోయినాయి. జూబ్లీస్ నుంచి మళ్ళీ ఒకటి ఓయూ కాలనీ పడింది, షేక్పేట. ఇక్కడ బ్రాడ్వే దగ్గర కోసం వెయిట్ చేస్తున్నా. అంతా ఆగమాగం ఉంది, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ అంతా కలరింగ్తో. టైం వచ్చేసి 1:03 అవుతుంది, 1 hour 3 minutes అవుతుంది. 77 కిలోమీటర్స్ తిరిగినాం. సో ఓలాలో ఒక 450 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చేసి 1039, మొత్తం 1489 అయితే అయింది. 1484 రూపాయలు అయితే అయింది. ఇక్కడ మణికొండలో ఉన్న బుకింగ్ అయితే ఏం పడతలేవు. సో ఇంకా బుకింగ్స్ కోసం వెయిటింగ్. ఇగో సమ్మర్ కదా, మంచిగా కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి హెల్త్ గురించి. నేనైతే కాజు, బాదం, గ్రేప్స్ అండ్ పొమ్మగ్రనేట్, దానిమ్మ ఇవన్నీ మిక్స్ చేసుకొని వచ్చిన. అవి కొన్ని సమ్మర్ కాబట్టి ఫ్రూట్స్ తింటే కొంచెం బాడీకి సెట్ అవుతుంది. మీరు కూడా ఫాలో అవ్వండి హెల్త్ గురించి. ఎట్లాగో టైం అయితే మెయింటైన్ చేయం, కానీ ఫుడ్ అన్న మెయింటైన్ చేయరు ఖచ్చితంగా. ఓకే,
బుకింగ్ పడతలేవు అని చెప్పేసి ఓలాలో ఆన్ చేస్తే మన మణికొండ నుంచి ఎయిర్పోర్ట్కి వస్తే ఎంత వచ్చింది తెలుసా బిల్లు? ఇగో ఒకటి సికింద్రాబాద్ నుంచి వచ్చిన, అది బాగానే ఇచ్చింది బిల్లు. మణికొండ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చింది 446 రూపాయలు. అది కూడా 60 రూపాయలు టోల్ రీఫండ్తో 446 రూపాయలు అయింది. ఎయిర్పోర్ట్ నుంచి ఓలాలో పికప్ పడింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో పడిపోయింది. నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా. అసలు బండ్లు మూవ్ అవుతలేవు. సో నైట్ నుంచి అయితే కంటిన్యూగా మనం నడిపినాం కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినాము. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది మనకు 500 చేంజ్ ఏమో వచ్చింది. ఒకసారి చూద్దాము. అది కూడా ఓలాలో వచ్చిన, చూడండి. లాస్ట్ ట్రిప్ వచ్చేసి మనకు ఓలాలో 557 వచ్చింది. 9:30కి బండి ఆపేసిన. మూసాపేటలో గ్యాస్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోతా. మళ్ళీ సాయంత్రం డైరెక్ట్ లాగిన్ చేసుకోవచ్చు. 670, 680, 685, 686 పట్టింది. సో టోటల్గా గ్యాస్ అయితే 686 రూపీస్ పట్టింది. నిన్న మనకు మొత్తం 686 అంటే ఆల్మోస్ట్ 700 వేసుకోండి. ఇంకా ప్రెషర్ తక్కువనే ఉంది. నిన్న ఫుల్ ట్యాంక్ ఉండే 700 గ్యాస్కి 195 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ అమౌంట్ ఎంత వచ్చిందో నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత, నిన్న నైట్ అంటే మార్నింగ్ 4 తర్వాత నైట్ 12 తర్వాత చేంజ్ అవుతుంటాయి కదా అమౌంట్లు. సో అవి నేను మీకు అన్నీ అప్డేట్ ఇస్తా, చూడండి. ఈ బిల్లులో 2686 మైనస్ చేయాలి, ఎందుకంటే నాది మొన్న నైట్ నడిపిన వీడియోలో యాడ్ అయింది కాబట్టి. సో మనం నిన్న నైట్ మనం స్టార్ట్ చేసిన వీడియోలో అయితే మనకు 1036 రూపీస్ అయితే నైట్, ప్లస్ ఇదొక 402 ఈరోజు మార్నింగ్ 1039 ప్లస్ 402 ఓలాలో చేసిన. ఓలాలో చూద్దాం ఎంత అయింది. ఓలాలో అయితే నైట్ 12 తర్వాత ఆన్ చేసిన. దీంట్లో వచ్చేసి 1416 అయింది. ఇప్పుడు ఆ ఊబర్లో నడిపిన ఆ అమౌంట్, ఇప్పుడు ఓలా అమౌంట్ రెండు ప్లస్ చేద్దాం ఎంత అయిందో. మనం నైట్ చేసిన బిల్ ఇదంతా 1039 ఊబర్ ప్లస్ 402 ఊబర్దే ప్లస్ 1416 రూపీస్ ఓలాలో. సో టోటల్ వచ్చేసి 2857 అయింది నిన్న నైట్. మనం నైట్ 9 నుంచి మార్నింగ్ 9 వరకు 12 అవర్స్లో. దాంట్లో ఒక 2.5 అవర్స్ అయితే నేను పడుకున్నా. సో దీంట్లోంచి మన గ్యాస్ వచ్చేసి ఒక 700 అయితే తీసేద్దాం, 2157. దీంట్లోంచి ఇంకా ఈఎంఐ నీ ఖర్చులు ఏమైనా ఉంటే తీసేసుకొని ఇంకా మిగిలింది మన ప్రాఫిట్. అంటే నాకు ఈఎంఐ ఉంది, కొందరికి ఈఎంఐ ఉండదు, కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి నేను అది క్యాలిక్యులేట్ చేయలేదు. సో ఫైనల్గా వచ్చేసి ఇది మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.